ఒకప్పుడు ఒక గ్రామంలో చంటి అనే చిన్న మేక ఉండేది. అది చాలా తెలివైనది. ప్రతిరోజూ పల్లె చుట్టూ తిరుగుతూ పచ్చి గడ్డి వెతుకుతూ ఉండేది. ఒకరోజు ఒక పులి అడవి నుంచి వచ్చి మేక ఉన్న గ్రామానికి వచ్చింది. అన్ని జంతువులు భయపడ్డాయి. గొర్రెలు, ఆవులు, కోళ్లు కూడా కంగారుపడిపోయాయి. అప్పుడు పులి ఓ మేకను పట్టాలని నిర్ణయించుకుంది. అది చంటిని చూసింది. ఓ చిన్న మేకా, నిన్ను తినేస్తాను. నువ్వు చాలా బలంగా కనిపిస్తున్నావు అని పులి చంటితో అన్నది. చంటి మేక నవ్వుతూ ఇలా చెప్పింది. ఓ పులియా, నువ్వు నన్ను తినాలనుకుంటున్నావా? కాని నేను ఇప్పుడు రుచి బాగా ఉండను. ఒక్కసారి నన్ను వదిలేస్తే నేనొక గంటలో పచ్చిగా గడ్డి తిని వస్తాను. అప్పుడు నేను రుచిగా ఉంటాను. అప్పుడు మీరు మనస్ఫూర్తిగా తినవచ్చు అని మేక అన్నది. పులికి ఆ మాటలు నచ్చేశాయి. అది ఆమోదించింది. మీకేమి అనిపిస్తోంది? చంటి మేక తిరిగి వస్తుందా? లేదు. చంటి మేక వెంటనే అక్కడినుంచి పారిపోయింది. అది ఓ కొండ ఎక్కి మాలకట్టు మీదకి వెళ్లి దాక్కుంది. పులి ఎదురు చూసింది. కాని మేక తిరిగిరాలేదు. నీతి: శక్తిమంతుడిని ఎదుర్కొనాలంటే బలం కాకపోయినా తెలివి సరిపోతుంది. ధైర్యం, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నవారే నిజమైన విజేతలు. ఇలాంటి తెలివితేటల కథలు, జంతువుల మీద కథలు, నీతి గల కథలు కావాలా? అయితే నా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు ఒక చిన్న పక్షి ఎండలో అలసిపోయి నీడ కోసం వెతుకుతోంది. ఆ పక్షి ఒక పెద్ద చెట్టు కిందికి వచ్చి కూర్చుంది. ఆ చెట్టు నీడలో కూర్చుని ఆ పక్షి చల్లగా విశ్రాంతి తీసుకుంది. కొంతసేపటికి వర్షం మొదలైంది. వాన నుండి రక్షించుకోవడానికి ఆ పక్షి చెట్టు కొమ్మల మధ్య దాక్కుంది. వాన ఆగిన తరువాత ఆ పక్షి చెట్టుతో ఇలా చెప్పింది. ఓ చెట్టు, నువ్వు నాకు ఎండలో నీడ ఇచ్చావు, వానలో రక్షించావు. నువ్వు ఎంత గొప్పవాడివో అన్నది. అప్పుడు చెట్టు నవ్వుతూ ఇలా చెప్పింది. నేను నీకు సహాయం చేశాను. కాని నువ్వు కూడా నాకు ఉపయోగపడతావు. నా మీద కూర్చుని పాటలు పాడితే నాకు సంతోషం. ఒకరికి ఒకరు ఉపయోగపడితే జీవితం ఆనందంగా ఉంటుంది. ఒక పల్లెటూరులో రాములు అనే రైతు జీవించేవాడు. అతనికి వారసత్వంగా వచ్చిన చిన్న పొలం ఉండేది. ఉదయం మెల్లగా వెలుగు రావగానే కోడి కూయడం విని లేచి తన గొడ్డలితో పొలానికి బయలుదేరేవాడు. గ్రామం నిశ్శబ్దంగా ఉండేది. చెట్లు, పక్షులు, గాలిలో వీస్తున్న పొలాల సువాసన రైతుకి ప్రాణం లాంటివి. పొలంలో రాములు నేలను దున్ని, విత్తనాలు వేసి, నీళ్లు పోసి కష్టపడేవాడు. వానలు పడితే ఆ పంటలు పచ్చగా విరబూసి ఊరంతా పచ్చగా మారిపోయేది. రాములుకు డబ్బు పెద్దగా లేకపోయినా పొలం పట్ల ఉన్న ప్రేమ చాలా ఎక్కువ. మా పొలం మా జీవం, మా ఆహారం అని ఎప్పుడూ పిల్లలకు చెప్పేవాడు. ఒకసారి వానలు రాకపోవడంతో పంట ఎండిపోవడానికి వచ్చింది. గ్రామంలోని ఇతర రైతులు కూడా ఆందోళనలో పడ్డారు. కాని రాములు నిస్పృహ చెందకుండా బావిత్రవ్వి నీళ్లు లాగి పొలానికి పోశాడు. అతని శ్రమ వలన పంట నిలిచింది. ఇతర రైతులు కూడా అతని మార్గం అనుసరించారు. ఆ సంవత్సరంలో రాములు పంట బాగా పండింది. ఊరంతా అతన్ని పొగిడింది. రాములు తన పంటలో కొంత ఊరి పేదవారికి పంచాడు. అందుకే గ్రామంలో అతన్ని అందరూ గౌరవంగా మన రైతు అన్నయ్య అని పిలిచేవారు. ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. దాని పేరు గంగమ్మ. ఆ ఆవు చాలా అందంగా ఉండేది. గంగమ్మను అందరూ చాలా ఇష్టపడేవారు. ఎందుకంటే అది చాలా మృదువుగా, సహనంగా ఉండేది. ప్రతి ఉదయం రైతు రామయ్య ఆవును పొలానికి తీసుకెళ్లి తాజా గడ్డి తినిపించేవాడు. గంగమ్మ తృప్తిగా గడ్డి తిని ఆ తర్వాత పక్కనే ఉన్న చెరువు దగ్గర చల్లటి నీరు తాగేది. ఒక రోజు రామయ్య పొలంలో పనిచేస్తుండగా గ్రామం దగ్గరికి ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ వచ్చాడు. అతని చేతిలో ఒక పువ్వుల మాల ఉంది. కాని అది కొంత చించుకుపోయింది. ఆ బాలుడు ఇలా అన్నాడు. నేను అమ్మమ్మకు పూలమాల ఇవ్వాలనుకున్నాను, కాని మార్గంలో పడిపోయింది. గంగమ్మ తన మృదువైన కళ్లతో బాలుడిని చూసింది. ఆ తర్వాత మెల్లగా వెళ్లి పొలంలో నుంచి అందమైన పూలు కొమ్మలతో లాగి రామయ్య దగ్గరకు తీసుకువచ్చింది. రామయ్య వాటిని చక్కగా మాలగా కట్టి బాలుడికి ఇచ్చాడు. ఆ బాలుడు నవ్వుతూ, ధన్యవాదాలు గంగమ్మ అన్నాడు. గంగమ్మ తోక మెల్లగా ఊపింది. ఆ రోజు నుంచి గ్రామంలోని పిల్లలు గంగమ్మను మన దయామయి ఆవు అని పిలవడం మొదలుపెట్టారు.